ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు మరి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దీన్ని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మేము గౌరవ మంత్రి గారికి చెప్పింది ఏమంటే, దయచేసి మీరు కాజీపేట ప్రజల కోరిక, వరంగల్ ప్రజల కోరిక, కాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని రావాలని, అందులో భాగంగా దయచేసి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇది మా ప్రతిపాదన కాదు, రైల్వే ఉద్యోగులు, రైల్వేకి సంబంధించిన నిపుణులు చెప్తున్న ప్రతిపాదన. మేము ప్రతిపాదించిన ఈ రైల్వే డివిజన్లో కాజీపేట బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్, కాజీపేట ఎర్రుపాలెం, డోర్నకల్ మనుగూరు, మోతమర్రి విష్ణుపురం, కాజీపేట వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాము. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తూ ఉన్నారు. మాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్లతో విజయవాడ గుంతకల్ డివిజన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని మేము కోరాము. అట్లాగే మా రవిచంద్ర గారు కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి వారు కూడా వివరంగా మరి మంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాజీపేట డివిజన్ అనేది ఒక డిమాండ్గా, అట్లాగే కొత్తగూడెం డివిజన్ అనేది మరొక డిమాండ్గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మరి న్యాయం చేయాలి అని చెప్పి వారికి కోరడం జరిగింది.